అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం గుంటూరులోని అత్యంత అద్భుతమైన మరియు ప్రశాంతమైన ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయాన్ని దర్శించబోతున్నాం. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపక్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. లంబోదరం శ్యామనిభం గణేశం కుఠారవక్షస్వయమూర్ధకాభ్యాం సలడ్డుకంధం తమధక్కరాభ్యాం వామేతరాభ్యాం చ తదదానమీడే. శ్రీ గణేశాయ నమః. శివాయ గురవే నమః. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర పంచాయతన క్షేత్రము గుంటూరు అంకిరెడ్డిపాలెము. ఈ యొక్క ఆలయ విశిష్ట విశేషములు గణేశ పంచాయతన ఆలయంగా ఈ యొక్క ఆలయము ప్రతిష్ఠించబడినది. ఈ యొక్క ఆలయాన్ని గ్రంథి సుబ్బారావు గారు ధర్మపత్ని లక్ష్మీ నరసింహ గారి యొక్క మనోద్భవ సంకల్పముతో వారి కుమారులైనటువంటి గ్రంథి వెంకట సత్య లక్ష్మీకాంతారావు గారు, లక్ష్మీ హైమావతి గారి యొక్క దంపతులచే ఈ యొక్క ఆలయాన్ని పంచాయతన ఆలయముగా నవాన్నిక దీక్షతో శైవాగమోక్త ప్రకారముగా ప్రతిష్ఠించబడినది. ఈ యొక్క ఆలయంలో విశేషముగా స్వామివారి యొక్క ప్రవేశ మార్గము రాజగోపురము నుండి స్వామివారి యొక్క జీవధ్వజ స్తంభము, ఆగ్నేయంలో సూర్యనారాయణ స్వామి, నైరుతిలో మహావిష్ణుమూర్తి, వాయవ్యంలో అంబికా అమ్మవారు, ఈశాన్యంలో ఈశ్వరుడు, మధ్యలో ఏకశిలామూర్తి అయినటువంటి 18 అడుగుల వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఆలయము గణేశ పంచాయతనముగా విరాజిల్లుతూ ఉన్నది. ఈ యొక్క ఆలయంలో విశేషంగా ప్రతి ఆలయంలోనూ త్రికాలార్చనలు, విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహానికై విశేష గణపతి నిత్య గణపతి హోమాన్ని ఆలయంలో నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ యొక్క ఆలయంలో భక్తుల యొక్క సంకల్పము కోరుకొని 11 బుధవారములు స్వామివారికి 11 ప్రదక్షిణములు చేసి స్వామివారికి విశేషముగా ఎవరైతే గరిక పూజ చేయిస్తారో వారి యొక్క సంకల్పము తప్పక నెరవేరుతుంది. భక్తుల యొక్క సంకల్పము కోసమై ముద్గల పురాణం ప్రకారము 32 రకాల గణపతులు వాడి యొక్క మూలమంత్రములతో భక్తుడి యొక్క సంకల్ప సిద్ధి కోసమై ఆ యొక్క గణపతి హోమాన్ని ప్రతి నిత్యము మన ఆలయంలో ప్రత్యేకంగా విశేష గణపతి హోమం జరపబడుతూ ఉంది. అలాగే స్వామివారి యొక్క ఆలయంలో ప్రతి నిత్యము సూర్యనారాయణ స్వామికి ఆదిత్య హృదయ పారాయణ, మహావిష్ణుమూర్తికి విష్ణు సహస్రనామ పారాయణ, అంబికా అమ్మవారికి దేవి ఖడ్గమారార్చన, ఈశ్వరుడికి ప్రతి నిత్యము కూడా రుద్రాభిషేకము ఇటువంటి విశేష పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున 50 మంది భక్తులు స్వామివారిని దర్శించి ఈ యొక్క ఆలయ శిల్పకళను, ఆలయంలో ఉన్నటువంటి రాజగోపురములను, ధ్వజస్తంభం పైన కూడా 32 రకాల గణపతుల యొక్క రాగి తాపడాన్ని వేయడం జరుగుతున్నది. కావున అందరూ కూడా ఈ యొక్క విశేష శక్తివంతమైన దేవాలయాన్ని దర్శించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ మనవి చేస్తూ ఉన్నాం. జై గణేశాయ. గుంటూరు చెన్నై జాతీయ రహదారి పక్కనే అంకిరెడ్డిపాలెంలో ఉన్న ఈ ఆలయం గుంటూరులోనే అతిపెద్ద వినాయకుడి గుడిగా ప్రసిద్ధి చెందింది. ఆలయానికి చేరుకునే ముందునుంచే 75 అడుగుల ఎత్తైన గాలిగోపురం, భారీ నిర్మాణం మరియు ప్రశాంతమైన వాతావరణం ప్రతి భక్తుణ్ణి ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఆలయం ప్రవేశద్వారం వద్ద కనిపించే 25 ముఖాల వినాయకుడి విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది. రంగురంగుల అలంకరణతో ఉన్న ఈ విగ్రహం భక్తులకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం వెనక కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ప్రసిద్ధ క్రేన్ వక్కపొడి సంస్థ వ్యవస్థాపకులు తమిళనాడులోని ఒక గొప్ప దేవాలయాన్ని చూసి ప్రేరణ పొంది గుంటూరులో కూడా అలాంటి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఆ ఆలోచన ఫలితమే ఈ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే దాదాపు మొత్తం ఆలయం రాతితో నిర్మించబడింది. ప్రధాన సింహద్వారం నుంచి లోపల ఉన్న స్తంభాల వరకు ప్రతి నిర్మాణం అద్భుతమైన శిల్పకళను ప్రతిబింబిస్తుంది. గుడిలోకి ప్రవేశించగానే కనిపించే 75 అడుగుల భారీ గాలిగోపురం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక్కడి మరో ప్రత్యేక ఆకర్షణ 72 అడుగుల ధ్వజస్తంభం. ఇది సాధారణ దేవాలయాల్లో కనిపించే విధంగా కాకుండా వినాయకుడిని పోలి ఉండేలా రాగితో నిర్మించబడింది. దాదాపు 200 సంవత్సరాల నాటి నిర్మాణ శైలిని గుర్తుచేసే ఈ ధ్వజస్తంభం ఆలయానికి మరింత వైభవాన్ని తీసుకువచ్చింది. ఇక్కడి హుండీ కూడా పూర్తిగా రాగితో తయారు చేయబడటం మరో విశేషం. ఆలయంలో ప్రతి మూలలోనూ కళాత్మకత, భక్తి మరియు సాంప్రదాయం కనిపిస్తాయి. ఇప్పుడు ఆలయంలోని ప్రధాన ఆకర్షణ అయిన మూల విరాట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడి 18 అడుగుల భారీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. స్వామివారి రూపం ఎంతో ప్రశాంతంగా దివ్యంగా ఉంటుంది.
ఈ ప్రధాన విగ్రహం చుట్టూ 32 గణేశ రూపాలను వాటి పేర్లతో సహా అందంగా చెక్కారు. ప్రతి రూపం వినాయకుడి ఒక ప్రత్యేక స్వరూపాన్ని తెలియజేస్తుంది. గణపతి భక్తులకు ఇది నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి. ఈ ఆలయాన్ని గణపతి పంచాయతన క్షేత్రంగా నిర్మించారు. అంటే ప్రధాన వినాయకుడి ఆలయం చుట్టూ 4 దిక్కులలో 4 ఇతర దేవాలయాలు ఉంటాయి. ఇక్కడ సూర్యభగవానుడు, శ్రీ వెంకటేశ్వరస్వామి, కాశీ విశ్వేశ్వరస్వామి మరియు పార్వతీ అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఒకే ప్రదేశంలో అనేక దేవతల దర్శనం కలగడం భక్తులకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ఈ ఆలయంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని దర్శించుకుంటారు. గణపతి హోమం, ఉండ్రాళ్ల పూజ మరియు కళ్యాణాలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఇక్కడ ఎంతో వైభవంగా నిర్వహించబడతాయి. ప్రశాంతమైన వాతావరణంలో భక్తితో కొంత సమయం గడిపితే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. మీరు ఎప్పుడైనా గుంటూరు చెన్నై హైవేపై ప్రయాణిస్తే ఈ 18 అడుగుల భారీ వరసిద్ధి వినాయక ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన టెంపుల్ టూర్స్ కోసం మా ఛానల్ డీట్స్ ఎక్స్ప్రెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గణేశ.